రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో కార్లను నడపడం కష్టమవుతోంది. ఈ సమస్యను గుర్తించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన మిత్రుల సహాయంతో లీటర్ పెట్రోలుతో 240 కిలోమీటర్లు ప్రయాణించే సరికొత్త కారును రూపొందించాడు. ఇటీవల మలేషియాలో జరిగిన అంతర్జాతీయ షెల్ ఈకో మ్యారథాన్లోనూ తమ నూతన ఆవిష్కరణను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నాడు. ఒడిశాలోని బాలసోర్ జిల్లాకు చెందిన రాహుల్ ఖండేల్వాల్ బెంగళూరులోని సర్ విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యునికి పెనుభారంగా మారుతున్న తరుణంలో తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తూ ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాన్ని రూపొందించాలనే ఆలోచనను తన మిత్రులకు వివరించాడు. తమ ఆలోచనలకు రూపాన్నిస్తూ 80 సీసీ ఎలక్ట్రానిక్ ఇంధన సామర్థ్యంతో నడిచే ద్రోణను రూపొందించారు. తక్కువ ఘర్షణతో కూడిన టైర్లు, హైడ్రాలిక్ బ్రేకుల్ని బిగించారు. ఈ వాహనం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. లీటర్ పెట్రోలుకు 240 కిలోమీటర్లు ప్రయాణించడం ద్రోణ ప్రత్యేకత. మలేషియాలోని కౌలాలంపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ షెల్ ఈకో మ్యారథాన్లో ద్రోణను ప్రదర్శించారు. ఆసియా వ్యాప్తంగా 124 బృందాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. 10 మంది సభ్యులు గల రాహుల్ బృందం రూపొందించిన ద్రోణ ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమ ప్రయత్నాన్ని నిర్వాహకులు ప్రశంసించారని రాహుల్ తెలిపాడు. And our team was the first team to clear the technical and safety inspection out in Kuala Lumpur. None of the Indian teams was able to clear the safety and technical inspection from India. Our target set achieve karle. We were well appreciated by the Shell people out there. రాహుల్ బృందం ఆవిష్కరించిన ద్రోణ పర్యావరణ హితానికి దోహదపడుతుంది. ద్రోణ మార్కెట్లోకి వస్తే పెట్రోల్ ధరల బాధల నుంచి చోదకులకు కాస్త ఉపశమనం కలుగుతుంది.